సంధ్య, ఈరోజు లంచ్కి ఏం ప్లాన్ చేసావు? గోంగూరతో ఒక యమ్మీ రైస్ డిష్, అలాగే మంచిగా చికెన్ బ్రాకలీతో ఒక మంచి మీల్ ప్లేట్ అయితే చూపించిపోతున్నాను. ఒక 4 ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లి, కొంచెం పల్లీలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేయించుకొని బరగ్గా కొట్టుకుంటానండి. గోంగూర పచ్చడి చాలా రకాలు చేస్తారు కదా, ఇది నా వర్షన్ అన్నమాట. ఇలా కొట్టుకున్న తర్వాత ఇప్పుడు గోంగూర వేసుకుందాం. ఒకసారి అలా కొట్టుకుంటే సరిపోతుంది, అవన్నీ మిక్స్ అయ్యేంత వరకు. బ్రాకలీస్ ఇలా స్టీమ్ చేసి పెట్టుకున్నాను, జస్ట్ సాల్ట్ వేసి. సో ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో అయితే కచ్చాపచ్చాగా దంచుకున్న 3 వెల్లుల్లి, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు. 1 నిమిషం అలా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, ఇది చిల్లీ ఆయిల్ అనమాట. వేరుశనగ నూనెలో చిల్లీ ఫ్లేక్స్ వేసి పెట్టింది అంతే. కొంచెం ఇంగు అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది ఇంగు వేస్తే. తర్వాత మనకు కావాల్సినంత గోంగూర పచ్చడి అనమాట. ఇప్పుడు 2 మనుషులకు కదా, ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. రోజు కీన్వా వైట్ రైస్ వేసుకుంటున్నాను కదా, ఈరోజు ఓన్లీ వైట్ రైస్ అనమాట. ఇద్దరికి ఒక 4 గరిటెలు వేసి కలిపేసుకోవడమే. ఇంతేనండి, మేమైతే ఇంకేం వేయం అనమాట. వెజిటేరియన్స్ ఎవరైనా అయితే శనగలు కానీ వేరుశనగలు కానీ ఇవన్నీ వేసుకుంటే ప్రోటీన్ యాడ్ అవుతుంది. రైస్ అయితే అయిపోయిందండి, ఒకసారి టేస్ట్ చూసుకొని సర్వ్ చేసేసుకుందాం. దీంట్లో కొత్తిమీర ఏంటి అంటే చక్కగా నవ్వులుతుంటున్నప్పుడు కసకస మనకి పచ్చులు పడితే చాలా టేస్టీగా ఉంటుంది, సాటిస్ఫైయింగ్గా ఉంటుందండి. ఇలా వేడి మీద ఉన్నప్పుడే కలిపేస్తే భలే ఉంటుంది అనమాట. మనకి ఏ బౌల్తో కావాలంటే ఆ బౌల్తో రైస్ ఫుల్గా పెట్టుకోండి. గోంగూరలో కూడా చాలా వాల్యూస్ ఉంటాయండి. ఐరన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, చాలా చాలా మంచిది. గోంగూర అయితే మా అమ్మ వేయించిస్తుంది, సో నేను అదే ఫ్రీజర్లో పెట్టుకుంటాను, ఇయర్ మొత్తం వాడుకుంటాను. డన్. పైన కొంచెం చిల్లీ ఆయిల్, ఇది ఇంట్లో చేసిన హోమ్ మేడ్ చిల్లీ ఆయిల్. దాంట్లోకి ఒక 2 పీసెస్ చికెన్. ఇదే వెజిటేరియన్స్ ఈ ప్లేస్లో ఫ్రైడ్ టోఫు కానీ ఫ్రైడ్ పన్నీర్ కానీ వేసుకోండి. అలాగే మంచిగా ఫైబర్ వచ్చి బ్రొకోలీ, నా దగ్గర బ్రొకోలీ ఉంది కాబట్టి నేను వాళ్ళు బ్రొకోలీ చేశానండి. మీ దగ్గర ఏమీ లేకపోతే క్యారెట్, కుకుంబర్ అలా ఏదో ఒక ఫైబర్ పెట్టుకోండి. ఇలా మీల్ ప్లేట్లో ఫస్ట్ ఫైబర్ తినడానికి ట్రై చేయండి. బ్రొకోలీ తిన్నాక చికెన్, వేడి వేడి గోంగూర అన్నం. గోంగూర అన్నం అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.